హాయ్ ఎవరన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా మంచి ఒక 3 వెబ్సైట్ అయితే ఎర్నింగ్ వెబ్సైట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అంతకన్నా ముందు నేను వెబ్సైట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ముందు అయితే చూడండి, మన ఛానల్ వచ్చేసి 155 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. సో 150కి రీచ్ అయినందుకు ఈ రోజు అయితే నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్క వీడియోలో మీరైతే 100 రూపీస్ అయితే మినిమం 100 రూపీస్ అయితే మీరైతే గెయిన్ చేసుకోగలరు. దానికి సంబంధించిన లూట్ ఏ విధంగా ఉంటుంది, ఈజీగా రిఫరల్ ఏ విధంగా చేయొచ్చు అండ్ ప్రతి ఒక్కటి మీకైతే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు నన్ను ఈ 155 సబ్స్క్రైబర్స్కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి పేరున అంటే నేను సబ్స్క్రైబర్స్ పేరు చూడలేదు. సో ప్రతి ఒక్కరికి పేరున అయితే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగానే మన ఛానల్ని చాలా ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి, ఒకసారి మనం అయితే 150కి అయితే చేరుకున్నాము. సో 150కి చేరుకున్నందుకు మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా వచ్చేసి 3 వెబ్సైట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో మనం 200కి రీచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మన స్పెషల్గా ఆ రోజు అయితే మనకైతే 4 వీడియోస్ కానీ 3 వీడియోస్ కానీ అప్లోడ్ అయితే చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో నుంచి మనమైతే 100 రూపీస్ అయితే గెలుచుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడైతే నేను చెప్తాను, ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, 3 వెబ్సైట్స్ గురించి చెప్తాను. సో తప్పకుండా ఈ రోజే, అది కూడా ఒక వీడియోకి 5 మినిట్స్ మాత్రమే, మీరైతే 5 మినిట్స్ మాత్రమే స్పెండ్ చేసినట్లయితే ఆ వీడియో నుంచి అయితే మనమైతే 100 రూపీస్ అయితే గెలుచుకుంటారు. సో గెలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ చెప్తున్నాను, 150 సబ్స్క్రైబర్ చేరినందుకు నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, నేను లేట్ చేయకుండా మీకైతే ఆ వెబ్సైట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం ఒకసారి. సో చూడండి, Octafxtrades అని చెప్పేసి ఆల్రెడీ మనం ఈ వెబ్సైట్ పైన 4 విత్డ్రాల్ అయితే చేయడం జరిగింది. సో 4 విత్డ్రాల్ చేశాము అండ్ 4 సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు ఈ వీడియోస్ని అయితే చూసేసి ఏ విధంగా ట్రై చేయాలి అండ్ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా మనం అనేది మనీ అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి సో ఆ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఎక్స్ప్లెయిన్ ఎవరికి చేయలేదు. సో దానికి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనైతే ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ నుంచి మనమైతే 100 రూపీస్ అయితే ఈజీగా అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ 5th విత్డ్రా కూడా నేనైతే ఈ వెబ్సైట్ నుంచి అయితే పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో మీకు అనేది ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే చూపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా చూపించినాక మీకైతే ఈ వెబ్సైట్ని యూజ్ చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే 20 రూపీస్ అయితే బోనస్ అయితే ఇస్తారు. సో బోనస్ 20 రూపీస్ ఇచ్చాక మీరు అనేది 30 రూపీస్ అయితే గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆ 30 రూపీస్ ఏ విధంగా గెలుచుకోవాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఈ డౌట్ నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 రూపీస్ అయితే మనమైతే గెయిన్ చేయాలి. సో 30 రూపీస్ అనేది మనకి ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మనమైతే ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ఉంది కదా. సో రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్లోకి వెళ్ళేసి మనమైతే ఈచ్ రిఫరల్కి 6 రూపీస్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిఫరల్ అయితే 6 రూపీస్ అయితే ఖచ్చితంగా మీకైతే రిఫరల్ బోనస్ అయితే తప్పకుండా వస్తుంది. సో ఎక్కడైతే పోల్చానో ఓకేనా, వ్యాలెట్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక 5 రిఫరల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 రిఫరల్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈజీ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఏం చేయండి అంటే 5 రిఫరల్స్ ఉంటాయి కదా, 5 రిఫరల్స్ మీన్స్ 5 మెయిల్ ఉండాలండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మెయిల్స్ అయితే ఉండాలి మీ దగ్గర మాక్సిమం మొబైల్స్ వచ్చేసి 2 మెయిల్స్ అయితే ఒకరైనా యూజ్ చేస్తారు. సో అదేవిధంగా 5 మెయిల్స్ మీ మొబైల్లో క్రియేట్ చేసుకున్నట్లయితే జస్ట్ 5 మెయిల్స్ మీ మొబైల్లో క్రియేట్ చేసుకోండి ఈజీగా. మొబైల్ క్రియేట్లో మనం మెయిల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో మళ్ళీ తర్వాత మొబైల్లో ఆ మెయిల్ కూడా తీసేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనమైతే 5 మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 మెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఇంటి నియర్లో కానీ ఎవరో ఒకరు పేటీఎం అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 5 నెంబర్లు అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? 5 నెంబర్లు గ్యాదర్ చేసుకోండి. మీ దగ్గర 2 నెంబర్లు ఉంటాయి అండ్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర 2, 3 ఉంటాయి. సో ఈ విధంగా 5 మొబైల్ నెంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. జస్ట్ సింపుల్గా 5 మెయిల్స్ అయితే తయారు చేసుకుంటాం కదా. సో మీరు ఏం చేయండి అంటే మీ ఫస్ట్ అకౌంట్ అయితే మీరైతే ఇప్పుడు నేను లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడ నుంచి మీరైతే లాగిన్ అయిపోతారు కదా. సో లాగిన్ అయిపోగానే మీకు అనేది మెయిల్ వెరిఫికేషన్ చేసుకోగానే 20 రూపీస్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. సో 20 రూపీస్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు 30 రూపీస్ రావాలి కాబట్టి సో ఏం చేయండి అంటే మీరు వచ్చేసి మీ అప్లికేషన్ ఇలా మీ సైట్ని ఓపెన్ చేసి ఈ విధంగా రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, సో రిఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన మీ లింక్ ఉంటుంది కదా, సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అని. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేసి ఈ రిఫరల్ ఉంది కదా, కాపీ రిఫరల్ లింక్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసి మీరైతే మీ రిఫరల్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా? సో మీ మొబైల్లోనే మీ హిస్టరీ ఉంటుంది కదా, సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి హిస్టరీ ఉంటుంది కదా, సో హిస్టరీలోకి వెళ్ళేసి మీ మొత్తం హిస్టరీని అయితే క్లియర్ చేయండి. ఓకేనా? మీ హిస్టరీ మొత్తం క్లియర్ చేశాక మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? సో ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళండి. ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ లాగౌట్ ఉంది కదా, సో లాగ్ అవుట్ అని క్లిక్ చేయండి. మీరు లాగౌట్ పైన క్లిక్ చేసి మీ యొక్క లింక్ ఉంటుంది కదా, సో ఫ్రెష్గా ఒక పేజ్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఫ్రెష్గా పేజ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. ఓకేనా?
ఈ విధంగా పే చేసేసి రన్ చేయండి. ఓకేనా. ఈ విధంగా రన్ చేశాక నేను లాగౌట్ చేయలేదు కాబట్టి నాదే చూపిస్తుంది. సో మీరు లాగౌట్ చేసాక ఫ్రెష్గా అయితే చూపిస్తుంది. ఓకేనా. ఫ్రెష్గా చూపించాక మీరు కూడా సేమ్ ఏం చేయండి అంటే మీ యొక్క ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఓకే ఓకే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఫ్రెష్గా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెష్గా ఓపెన్ చేశాక మీ జీమెయిల్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అయితే మన జీమెయిల్ మీద క్లిక్ చేయమని అడుగుతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో ఉన్నాయి. సో దాన్ని అప్లోడ్ చేస్తాను. కాకపోతే జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా. మీ జీమెయిల్ పైన అక్కడ జీమెయిల్ పైన క్లిక్ చేయమని అడుగుతుంది. సో జీమెయిల్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక మెయిల్ అడుగుతుంది. ఓకేనా. మెయిల్ పైన క్లిక్ చేయండి. మెయిల్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది మెయిల్కి ఒక వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మెయిల్కి పోయి ఆ మెయిల్కి పోయి మీరైతే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోగానే మీ మెయిన్ అకౌంట్కి ₹6 అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీకైతే మెయిల్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో సింప్లీగా ఎమ్మటే అంటే చాలా ఫాస్ట్గా అయితే మెయిల్కి అయితే రావడం మెసేజ్ అయితే జరుగుతుంది. ఓకేనా. చూడొచ్చు ఆ విధంగా మనమైతే రిఫరల్ బోనస్ అయితే గెలుచుకోవచ్చు ఈజీగా అండి. మనం జస్ట్ ఓన్లీ మొబైల్లోనే మనమైతే 4-5 మెయిల్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు వాటి మీద స్పెండ్ చేస్తే అయిపోతుంది. ఓ పేటీఎం నెంబర్స్ కూడా మీరైతే మీ ఫ్రెండ్స్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ పేటీఎం మొబైల్ నెంబర్ అడిగినా కానీ మీ పేటీఎం మీ ఫ్రెండ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకేనా. ఓటీపీలో ఏమి అడగదు, జస్ట్ ఓన్లీ నెంబర్ మాత్రమే అడుగుతుంది. సో వాళ్ళ యూజ్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా. ఆ విధంగా మన రిఫరల్ బోనస్ అయితే మన ₹30 అంటే 30 అనే కాదు ఎప్పటికైనా అంటే 100 అయినా కూడా మీరైతే రిఫరల్ బోనస్ అయితే గెలుచుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే ₹50 అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఉందండి. సో మనం ఈ విధంగా ఈజీగా అయితే రిఫరల్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇంకో విషయం ఉంటుంది దీంట్లో, ట్రేడ్స్ అనేది ఒకటి ఉంది కదా. Octafxtrades మీన్స్ దీంట్లో ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. సో ట్రేడ్స్ అంటే మీరు ఒకటి ఆలోచించుకోవచ్చు, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దీంట్లో అయితే ఎలాంటి డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళైతే 1 lakh వరకు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ 1 lakని యూజ్ చేసుకొని మనమైతే ఏం చేయాలంటే ఈ 1 lakని యూజ్ చేసుకొని కొన్ని షేర్స్ అయితే బై చేయాల్సి ఉంటుంది. సో ఈ బై చేసిన తర్వాత వీళ్ళు ఒక 1 వీక్ అయితే టైం ఇస్తారు. ఈ 1 వీక్లో మీరు బై చేసింది పెరిగిందా తగ్గిందా చూస్తారు. ఈ విధంగా ఒకవేళ మీ ట్రేడ్స్ కనుక పెరిగినాయి అనుకోండి, ఈ దీంట్లో కూడా లీడర్షిప్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. ఓకే సార్. నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. దీంట్లో లీడర్షిప్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే చాలామంది ట్రేడ్స్ ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని చాలామంది అయితే ట్రేడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వెబ్సైట్లోనే ఓకేనా, బయట కాదు, ఈ వెబ్సైట్లోనే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. నేనే కానీ నా తరపున ఒక 10 మందే కానీ చాలామంది ఉంటారు కదా. సో ప్రతి ఒక్క దీంట్లో ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ట్రేడింగ్లో టాప్ 10, టాప్ 20, టాప్ 30, టాప్ 50 ఈ విధంగా వస్తారో వాళ్ళకైతే పేటీఎం క్యాష్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీరు ఈ మనీని యూజ్ చేసుకొని మాత్రమే పెట్టేయండి. ఓకేనా, మీ ఎక్స్ట్రా మనీ అయితే యూజ్ చేసుకొని పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో ప్రొవైడ్ చేసిన 1 lakని యూజ్ చేసుకొని మీరు దేని మీద పెట్టుకుంటారనేది మీ ఇష్టము. సో ఈ పెట్టుకున్న తర్వాత అది పెరిగింది అనుకోండి, ఒకవేళ మీరు కనుక లీడింగ్లో ఉన్నట్లయితే మీకైతే పేటీఎం క్యాష్ అయితే రావడం జరుగుతుంది. సో నాకైతే పేటీఎం క్యాష్ అయితే అలా విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో చూడొచ్చు, నాకైతే ₹15 విన్ వీక్లీ ట్రేడింగ్ కాంటెస్ట్. ఓకేనా, ట్రేడింగ్ కాంటెస్ట్లో మాకైతే అప్పుడైతే మనీ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది నాకు లేటెస్ట్గా వచ్చిన మెసేజ్ అండి. లాస్ట్ టైం కూడా మనకి 2-3 మెసేజ్ అయితే రావడం జరిగింది. ట్రేడింగ్లో మనకు వచ్చేసి టాప్లో వచ్చినందుకు ₹20 ఒకసారి ₹30 రావడం జరిగింది, ఒకసారి ₹50 రావడం జరిగింది, ఒకసారి ఇంకో ₹20 ఏమో రావడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకైతే ₹15 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే ట్రేడింగ్లో దేనిపైన పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ట్రేడింగ్లో వచ్చేసి 1 వీక్ అయితే టైం తీసుకుంటుంది. ఓకేనా, 1 వీక్లో వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసేసి మనకైతే మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అప్లికేషన్లో ఏ విధంగా పెట్టాలని మీకు డౌట్ రావచ్చు. సో నేను హోమ్ బటన్లోకి వెళ్తున్నాను. హోమ్ బటన్లోకి వెళ్ళినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని స్టాక్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ స్టాక్స్ అయితే చూపిస్తుంది కొన్ని స్టాక్స్. సో మీరు ఏ విధంగా పెట్టుకుంటారు, దేంట్లో పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అది. ఓకేనా, మీరు దేంట్లో అయినా మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన ₹1 lakh అయితే ఉంటుంది కదా. సో దాంట్లో నుంచి ఏదైనా మీరైతే ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఒకసారి అయితే నేనైతే ఇక్కడ మారుతి సుజుకి ఇండియా అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన అయితే నేనైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏ దానిపైన ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి, నేను మారుతి సుజుకి అని ఉంది కదా. సో దీనిపైన ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసాను కదా. సో కొంచెం ఇంక్రిమెంట్ అనేది ఉంది. సో నేను దాని మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదనే కాదు, చాలా ఉంటాయి, కింద చూడొచ్చు ఒకసారి. చూసారు కదా, ఇలాంటివి చాలా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీ ఇష్టం అండి. నేను ఓకే దీని మీద కొంచెం అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే మారుతి సుజుకి మీద ఇన్వెస్ట్ చేస్తాను. సో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మీరు దేని మీద అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద సెలెక్ట్ చేసుకొని టిక్ పెట్టుకోండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఎంఆర్ఎఫ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ హనీవెల్ ఆటోమేషన్ వద్దులే, వచ్చేసి పేజ్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఉంది కదా. సో దీని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో వీటి మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ బైన ఉంది కదా. సో బైన పైన క్లిక్ చేయండి.
సో బై నౌ పైన క్లిక్ చేయగానే మనకనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది. సో నేను పెట్టిన ఈ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏవైతే షేర్స్ పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ మూడింటి మీద మొత్తం వచ్చేసి 33 షేర్లు అయితే ఉండడం జరిగింది. సో మనీ అంతా క్యాలిక్యులేట్ చేసుకోగా సో 33 షేర్లు అయితే మనమైతే బై చేసుకోవచ్చు. సో నేను 33 షేర్లు అయితే బై చేసుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు 33, ఓకేనా. 33 కొట్టుకోగా 33 క్లిక్ చేయగానే మనకు వచ్చేసి చూడొచ్చు 98,048 28 అని చెప్పి చూడడం జరుగుతుంది, ఓకేనా. సో మొత్తానికి అయితే నేను 33 షేర్లు అయితే బై చేసుకున్నాను. బై చేయంగా నాకు మిగిలిన అమౌంట్ వచ్చేసి 15,151 రూపాయలు అయితే మిగలడం జరిగింది. సో ఈ మనీని కూడా నాకైతే మెయిల్ అవడం జరిగింది. దానికి సంబంధించిన మెయిల్ వస్తుంది, కావాలంటే చూపిస్తాను ఒకసారి. నేను చూడొచ్చు నేను పర్చేస్డ్ 33 పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్స్, ఓకేనా. 33 పేజ్ అయితే నేను చూడొచ్చు 33 షేర్స్ అయితే నేను బై చేయడం అయితే జరిగింది, ఓకేనా. ఈ విధంగా మీరు కూడా దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చిన మనీ మాత్రమే, ఓకేనా. ఈ 1500 కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అది కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఇంకో 1500 ఉన్నాయి కదా, సో నేను అది కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. వీడియో లెంత్గా అవ్వచ్చు, బట్ మీరు ఏం ఫీల్ కాకండి, ఓకేనా. సో మీకు ప్రతి ఒక్కరు అర్థం కావాలి కాబట్టి మీకు ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. 1500 కదా, సో 1500 మీద ఏదో ఒకటి అయితే ఇన్వెస్ట్ చేద్దాము. 1500 ఓకే. చాలా ఉన్నాయి, ఏదైనా చేద్దాం. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ఇదైతే భారత్ లిమిటెడ్ ఒకటి ఉంది, ఓకే. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసి అయితే మనం అయితే చేద్దాం ఒకసారి, ఓకేనా. దీనిపైన బై నౌ పైన క్లిక్ చేస్తున్నా. బై నౌ పైన క్లిక్ చేయగానే మనకైతే చూపిస్తారు ఎన్ని షేర్స్ వస్తాయని చెప్పేసి 29 షేర్స్ అయితే చూపిస్తుంది కదా. సో మనం దీన్ని కూడా మళ్ళీ అమ్మే చేయొచ్చు, ఓకేనా. 14 ఓకే బై అయితే చేస్తున్నాం. మనం దీన్ని కూడా మళ్ళీ మనం ఒకవేళ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ సేల్ చేయొచ్చు. సేల్ చేసుకొని మళ్ళీ మన అమౌంట్ మనం వ్యాలెట్లోకి అయితే తెచ్చుకోవచ్చు. వ్యాలెట్లో తెచ్చుకున్నాక మళ్ళీ వేరే కావాలనుకుంటే మళ్ళీ అది కూడా వేరే మీరు బై చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా అయితే మనమైతే దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఎక్కడ చూపిస్తుంది, ఇప్పుడు మీరు పెట్టిన అన్ని చూపిస్తుంది కదా ఇక్కడ స్టాక్స్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో మీరు పెట్టిన చూపించాలనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ ఫిల్ ఉంది కదా ఫోలియో, ఆ దానిలోకి వెళ్ళేసి మనం దేని మీద పెట్టామో ఇన్వెస్ట్ అయితే పెట్టామో దాన్ని చూసుకోవచ్చు ఒకసారి. చూడొచ్చు ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు ప్రాఫిట్, దీంట్లో కూడా ఏం ప్రాఫిట్ అయితే రాలేదు. సో ఈ విధంగా మనమైతే స్టాక్స్ని అయితే కొనుక్కొని ఈ ట్రేడింగ్లో అయితే మనమైతే కాంటెస్ట్లో పాల్గొనవచ్చు, ఓకేనా. ఈ విధంగా మనమైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఈ ఓఫెక్స్ ట్రేడ్ని అయితే యూజ్ చేసుకొని. సో ప్రస్తుతానికి అయితే 5 నిమిషాలు అయితే మనమైతే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఎలాంటిది లేదు, చాలా విత్డ్రాలు అయితే ఇస్తున్నది. సో మనమైతే 5th విత్డ్రా అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చేరేలా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ఎవరీవన్.